భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడవవుతావు. యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసావాదుడు అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. దానిని ఒక పాపపు పనిగా పరిగణిస్తారు. సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచి ఉంటే అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది: అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడడం క్షత్రియుడి కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే అతను శత్రు రాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి తోడ్పడాలి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా నీచమైనది. గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ట చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా ఈ నిమ్న స్థాయి జ్ఞానము వలన ప్రేరణ పొందవచ్చు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు. ప్రపంచంలో చాలా సమాజాల్లో యుద్ధభూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేసే నియమం ఉంది. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఎంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలుగవచ్చు.